ఒక విషయంలో ఒకటి నువ్వు నష్టపోయావు, నష్టపోతే ఇంకా లేదా దిక్కు, ఒకటికి 40 ఇస్తాడు నా దేవుడు. ఎందుకు కలత చెందుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఆలోచిస్తున్నావు, తిండి మానుకున్నావు, నిద్ర మానుకున్నావు, విశ్రాంతి కోల్పోయావు. పిచ్చిదానిలాగా ఎందుకు మారిపోతున్నావు? పిచ్చోళ్ళలాగా ఎందుకు మారిపోతున్నావు? తమ్ముడా, అవసరం లేదు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కలత చెందొద్దు, కలవరపడొద్దు. నీ మనసు అలా ఒత్తిడి గురైనప్పుడు నా ఎద్దుకు పరిగెత్తు. నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు నెమ్మదిస్తాను. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు నీ కోసం సిద్ధపరిచాను. అవునేసయ్యా, నాకు నువ్వున్నావు. అనవసరంగా కలవరపడ్డా, కలత చెందాను. నన్ను క్షమించు. ఇంకా నేను అలాంటి ఒత్తిడికి గురి కాను. ఒకవేళ ఏదన్నా ఒత్తిడి నన్ను టచ్ చేసినా